ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. చిత్తమా ఆయనతో సాహసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవుడి వాక్యం దేవుడిగా మీకోసమే రిజర్వ్ చేసుకోండి. దేవునితో మన సాహసం చేసినప్పుడు దేవుడు మనకు మేలులు చేస్తాడంటే సమాధానం కలుగ చేస్తూ ఉంటాడు. కానీ మనం మనుషులను ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాం కదా, దేవుని పక్కన పెట్టేసి మనుషులను ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాం కదా, మనుషులను ప్రేమిస్తుంటాం, మనుషులతో ఫ్రెండ్షిప్ చేస్తాము, వాళ్ళే నా సర్వస్వము నా జీవితం అనుకుంటాం. కానీ వాళ్ళు మనలో సడన్గా వదిలేసిపోయినప్పుడు మనం ఒంటరి, మనం కృంగిపోతూ బాధపడుతూ ఉంటాము. ఈరోజు ఎంతమంది జీవితంలో మనుషులను నమ్ముకొని బాధపడుతూ కృంగిపోతూ సమాధానం లేకుండా శాంతి లేకుండా ఉన్నారు. ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. దేవునితో నాతో మీరు నడవండి, మీకు సమాధానము శాంతి నెమ్మదిని కలుగజేస్తా, మేలు చేస్తానని చెప్తున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. దేవానికి వందనాలు స్తోత్రములు. తన బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకుని బ్లెస్ చేయమని అడుగుతున్నాను. ఎంతోమంది నాయన మనుషులను నమ్ముకొని నాయన శాంతి సమాధానం లేక నెమ్మది లేక ఏడుస్తున్నారు. బిడ్డలకు తోడైన శాంతి సమాధానం కలగచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి.